పెంటగాన్ ని డిజైన్ చేసిన వ్యక్తి అసలే జీనియస్. మొదట ప్లాన్ చేసిన లొకేషన్ చుట్టూ 5 పెద్ద రోడ్లుండేవి. అలా చూసి అయితే బిల్డింగ్ ను కూడా పెంటగాన్ షేప్ లోనే పెడ్డాందా అని ఆర్కిటెక్ట్స్ డిసైడ్ అయ్యారు. అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇలా 5 బ్రాంచ్లను కూడా ఆ షేప్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ చేశారు. కానీ బిల్డింగ్ అంత భారీగా ఉండడంతో ఆర్లింగ్టన్ నేషనల్ సెమెట్రీకి వ్యూ మొత్తం బ్లాక్ అయిపోయింది. అందుకే పూర్తి ప్రాజెక్ట్ ను కొత్త ప్లేస్ కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. కన్స్ట్రక్షన్ సెప్టెంబర్ 11, 1941న స్టార్ట్ అయింది. వర్కర్లు లిటరలీ రెమ్ము లేకుండా అరౌండ్ ద క్లాక్ పనిచేశారు. అయినా కూడా పూర్తి కావడానికి జనవరి 1943 వరకు టైం పట్టింది. పెంటగాన్ లేఅవుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. బిల్డింగ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లినా మాక్సిమం 7 నిమిషాల్లోనే చేరిపోతారు. కారిడార్లు కూడా క్లియర్ గా మార్క్ చేసి ఉంటాయి కాబట్టి లోపల త్రోవ తప్పిపోవడం అసాధ్యం. 90లకి వచ్చేసరికి బిల్డింగ్ లోని పాత మెటీరియల్స్ సేఫ్టీ రిస్క్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాయి. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓ చిన్న కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.